బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ వీరిద్దరి మధ్య జరిగిన ఏదైతే రాజేసుకున్న వివాదం ఉందో దానికైతే తెరపడిందని చెప్పవచ్చు. ఇక పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరి మధ్య వీరిద్దరిని ఇదివరకే ఫోన్ చేసి సమ్మేళనం పాటించాలని వారిద్దరిని అయితే కోరారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఉన్న వివాదాన్ని అయితే తొలగించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఇద్దరిని వారి క్వార్టర్స్లో కలిసి అక్కడ మాట్లాడి వారి మధ్య పరిష్కారాన్ని కూడా తెగదెంపులు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద వీరిద్దరి మధ్య ఏదైతే ఆ వివాదం ఉందో అది టీ కప్లో తుఫాన్గా మారిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇద్దరు మంత్రులు ఒకరినొకరు ఇలా ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్ ఆ సమయానికి రాకపోవడంతో అక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉన్న ఆ ఎమ్మెల్యేతోటి మాట్లాడిన మాటలు అయితే కాస్త వివాదాస్పదంగా మారినట్టు తెలుస్తూ ఉన్నది. ఇలాంటి నేపథ్యంలోనే వీరికి సంబంధించి ఇదైతే ఆయన అడ్లూరి లక్ష్మణ్ ఒక దళితుడు కావడంతో దళితుడిని కించపరిచేలా పొన్నం ప్రభాకర్ మాట్లాడారని, ఆయనకు ఒక టైం సెన్స్ ఉండదని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు అయితే పెద్ద ఎత్తున వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి మాటలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అడ్లూరి లక్ష్మణ్ సైతం ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడా సోషల్ మీడియాలో పెట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దళిత మంత్రిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదని, ఇది భావ్యం కాదని, ఇది ముమ్మాటికి సరైనది కాదు అని దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ అయితే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పకపోతే దీన్ని అధిష్టానం కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని, కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే మనకు వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అలాగే ఖర్గే గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ బహిరంగంగానే ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అలాగే మంత్రి శ్రీధర్ బాబు ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ నేతలు కూడా కల్పించుకొని వీరిని సంయమనం పాటించాలి, ఇలాంటి వివాదాలు పార్టీకి అలాగే వ్యక్తిగతానికి సంబంధించి కూడా ఇది మంచిది కాదు, అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అయితే మరీ మంచిది కాదని చెప్పేసి వీరైతే వారిద్దరిని బుజ్జగించే క్రమం అయితే చేశారు. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ అయితే తాను మాట్లాడలేదు అని చెప్పేసి కూడా కొంత మేరకు అయితే బుకాయించే ప్రయత్నం అయితే చేశారు. ఏదైనప్పటికీ అది క్లియర్గా అక్కడ ఉన్న మైకులలో అది రికార్డు కావడంతో ఇక చేసేదేం లేదన్నట్టు, ఇక వారి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం కూడా లేకపోవడంతో అది కావాలన్నారా లేదంటే ఫ్లోలో మాట్లాడారా అనేది అయితే తెలియాల్సి ఉన్నదని చెప్పేసి నిన్నటి వరకు అయితే చాలా వరకు కథనాలు వచ్చాయి, విశ్లేషకులు మాట్లాడారు. ఇక ముఖ్యంగా దళిత సంఘ నేతలు దళిత సంఘాల నుంచి వెళ్ళి కూడా చాలామంది అడ్లూరి లక్ష్మణ్కు సపోర్ట్ చేశారు. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా చెప్పుకొచ్చారు. అలాగే పొన్నం ప్రభాకర్ను కూడా మందలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే వారిద్దరి మధ్యలో కూర్చొని వారిద్దరి యొక్క ఆ సమస్యను అయితే పరిష్కరించారు. దానికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారో దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం వోల్గానే స్క్రీన్ పై చూడొచ్చు. 2-3 రోజులుగా ఇద్దరు కూడా తమ్ముళ్ళు పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య, లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం, యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారి సహకారంతో కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ ఇస్తూ 3 చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇలా కోర్టులో కేసు పోరాడుతున్న తీరు, అదేవిధంగా అలా మాదిగా సంబంధించినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటన చేసి వర్గీకరణ చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కావాలి ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య, ఇది మేము తేల్చుకున్నాం. నేను కూడా యావత్ మాదిగ సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు
మా మంత్రివర్గ సహచరులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మంత్రులుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తూ ఈ సమస్య ఇంతటితో ముగిసింది. రేపటి రోజున లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చినారు. మంత్రివర్గంలో చోటు రావడం ఆషామాషి కాదు. వారే కాకుండా మా మంత్రివర్గ సహచరులందరం కూడా కలిసికట్టుగా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని బుధాల వేసుకుంటాము. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా జాగ్రత్త పడతామనే మాట కూడా ఇస్తుందో మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి అందరూ కావాలి. అందరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, ఖర్గే, బట్టి విక్రమార్క మేమందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వీటిని అర్థం చేసుకుని మాకు బాసటగా ఉండాలని కోరుతాం. ఇండియన్ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను గాని, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు గాని ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈ రోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకొకటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండే బాధిత సమాజంలో మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండొద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను.